సో ఫ్రెండ్స్, మన వేడి మిక్సర్ బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ టు టేస్ట్. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. హోప్ మా లాస్ట్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మా క్యాంపింగ్ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాము. సో మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఆ క్యాంపింగ్ వీడియో. కొంచెం చీకట్లో కొంచెం భయంగా ఫన్ బాగుంది. ఫస్ట్ టైం కదా, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం అలా మిస్టేక్స్ లేకుండా క్యాంపింగ్ వీడియోస్ మంచిగా వచ్చేలా చూసుకుంటాము. అంటే ఇప్పుడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము. దయచేసి తప్పులు ఉంటే అవి క్షమించేయండి. నెక్స్ట్ అలాంటి తప్పులు మేము కవర్ చేసుకుంటా ఈసారి రాకుండా చూసుకుంటాము. సో ఈ వీక్ వచ్చేసి మేము మిక్స్డ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. అది వెజ్ నాన్ వెజ్ కూడా చెప్పాలి మరి. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. అది లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. లెట్స్ గో ఫ్రెండ్స్. బిర్యానీలో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ కింద ఒక మసాలా వేసుకోవాలి. దానికోసం దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం షాజీరా దంచుకుందాం కచ్చాబిచ్చాగా. ఓ 4 పచ్చిమిర్చి కచ్చాబిచ్చాగా దంచుకుందాం ఫ్రెండ్స్. దంచవి మేనత్త కూతురు మిక్స్డ్ బిర్యానీ చేసుకోవడం కోసం మనం 1/2 kg చికెన్, 1/2 kg మటన్, ఇంకా 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనం 1/2 kg రైస్ తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ 1/2 kg తీసుకున్నమాట, ఈ 3 ఐటమ్స్. ఈ మిక్స్డ్ బిర్యానీ చేసుకోవడం కోసం మా స్టార్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. దీనికోసం 2 బిర్యానీ ఆకులు, స్టార్ అనస్ పువ్వు 3 తీసుకుంటున్నాము, జాపత్రి, జాజికాయ, 2 మరాఠీ ముగ్గ, ఇంకా 5 to 6 యాలకులు, ఇంకా 10 to 12 లవంగాలు. మర్చిపోతున్నారు ఏంటన్నా? లవంగా నాకు పేరు మర్చిపోతాను. ఓకే ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మసాలా దినుసులు అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము. ఇది వేడెక్కాక ఇందులో ఆయిల్ ఇంకా గీ కూడా వేసుకుందాము. సో ఇప్పుడు చూసుకుంటే మన బాండి వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. సో మన ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇందాక చెప్పుకున్న మసాలా దినుసులు అన్నీ కలిపి వేసేసుకుందాము. చూసారా చిటపటలాడుతుంది. సో ఇందులోనే ఇప్పుడు జీడిపప్పులు ఒక 20 నుంచి 25 వేసుకుందాము. ఇందులో మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసుకుంది ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ఫ్రెండ్స్. ఇది బాగా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. మనం ఇందాక కచ్చాబిచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. 4 పచ్చిమిర్చిని కచ్చాబిచ్చాగా దంచుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని వేసి కలిపేసుకుందాము. ఇందాక మనం దాల్చిన చెక్క, యాలకులు, నెక్స్ట్ షాజీరా పొడి చేసుకున్నాం కదండి, అది 1 టీ స్పూన్ వస్తుంది. అవి కూడా వేసేసుకుందాము. సో ముందుగా మనం మటన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. వేసుకొని కొద్దిగా బాగా కలిపేసుకొని ఒక పావు గంట సేపు ఇలాగా ఉడికించుకుందాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా మటన్ వేసేసుకుంటున్నాం కదా, అందుకని ఫస్ట్ మటన్ వేసుకుంటున్నాం అన్నమాట. ఇది మగ్గిన ఒక పావు గంట తర్వాత చికెను, ప్రాన్స్ వేసుకుందాం. కొంచెం మగ్గినాక చికెన్ కూడా వేసుకుందాము. ఇందులో చికెన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ కారం వేసుకుందాము. కారం మీకు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. మేమైతే 3 వేసుకుంటున్నాము. మీరు కొంచెం తక్కువ తినేటట్టు అయితే తక్కువ వేసుకోండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను.
ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాము. స్మెల్ మాత్రం తెస్తుంది. ఘుమఘుమలాడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాము. ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. బాబా స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలిపేసుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ను వేసేసుకున్నాము. ఇందులోని ఒక 1/2 kg రైస్ తీసుకున్నాం కదా, దాన్ని నానబెట్టుకొని వేసేసుకున్నాం. ఓన్లీ రైస్ వేసుకున్నాము. దీనికి మసాలా పట్టనివ్వాలన్నమాట. ఇప్పుడు మసాలా పట్టనిచ్చి అప్పుడు వాటర్ వేసుకుందాం. అప్పుడు దాకా వద్దు. సో ఇందాక మేము మా కొలత ప్రకారం 2 గ్లాసులు రైస్ వచ్చిందండి. సో ఇప్పుడు మేము 3.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. సో వాటర్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ చూసుకొని మూత పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్, మన వేడి మిక్సర్ బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ టు టేస్ట్. లెట్స్ గో. టేస్ట్ చాలా బాగుంది. మటన్ కూడా బాగా ఉడికింది. బాగుంది, టేస్ట్ బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మనం చేసిన మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ప్రాసెస్ కూడా బాగా కుదిరింది ఈరోజు. హోప్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాము. సో చూడడమే కాకుండా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీర్వాదాలు అందించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాగే మా జర్నీ కొనసాగిస్తూ ఉంటాం. మీ ఆశీర్వాదాలు అందిస్తూ ఉంచండి. సో నెక్స్ట్ వీక్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాము. సో కార్తీక మాసం వస్తుంది కదా, ఇక నుంచి వెజ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మీ సైనింగ్ ఆఫ్ అలాంగ్ విత్ జుబేర్.